అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయాన్ని చదువుకుందాం. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజపెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేని నిప్పుల మీద వేగా ఒక సర్పము కాకుకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు, నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నను న్యాయమతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియూ కలగకుండా చూచి అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతురించి స్వస్థపరిచాను. అది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము వాడెక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలమంతా గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు వాడెక్కి బయలుదేరి సురుసైకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియాకు వచ్చి 1 దినమైన తరువాత దక్షిణపు గాలి విసిరటం వలన మరునాడు పొతిమేలికి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలని మమ్మల్ని వేడుకునిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడి నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకునేను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడి తిని. వీరు నన్ను విమర్శన చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదీ లేనందున నన్ను విడుదల చేయగోరిరి. కానీ యూదులు అడ్డం చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకొందుననవలసి వచ్చాను. అయినను ఇందువలన నా స్వజను మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయం కాదు. ఈ హేతు చేతను మిమ్మల్ని చూసి మాట్లాడవలనని పిలిపించి తిని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు, యోదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచను లేదు, మరి ఎవరునూ చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమైన అభిప్రాయం నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిది. అతనికి 1 దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రముల నుండి ప్రవక్తల్లో నుండి సంగతెత్తి యేసుని గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా, మీరు వింట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. అది పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైనను ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు కాక వారు దాని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంటి కాపురం నుండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యముని గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుచూ ఉండెను.
దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమపూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ యొక్క దినం చూడడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా తండ్రి, యొక్క దినం నాయన ఈ యొక్క వాక్యాన్ని వినబెట్టాలందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. అయ్యా తండ్రి, వారు ఏ అంతరంగ కోరికలతో ప్రభా ఏ కోరికలతో వచ్చినాయన యేసయ్య, ఏ ఆశత కలిగిన ఆయన యేసయ్య ప్రభా నీకు మొరపెట్టుచున్నారో ప్రభా వింటున్న దేవుడు కదా ప్రభా. మీరు నాయన వారికి పక్షంగా ప్రభా కార్యాలను జరిగించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య సర్వాధికారివైన తండ్రి, అయ్యా నాయన అడుగుడే మీకు ఇవ్వబడును అన్నావు కదా ప్రభా. నాయన అడిగే వారికి నువ్వు ఇచ్చే దేవుడవు తండ్రి. అయ్యా తండ్రి నాయన నీవైతే మనుషులైతే ప్రభా పై రూపాన్ని చూస్తారు కానీ ప్రభా నీ హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగిన దేవుడవు కదా ప్రభా. హృదయాంతరంగంలో ఉన్న ప్రతిదీ నాయన నీకు తెలిసే కదా ప్రభా. నీకు మరుగైనది ఏదీ లేదు కదా ప్రభా. ఈ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా, దీవించి ఆశీర్వదించు ప్రభా. దేవాది దేవుడైన యేసయ్య నాయన ఇదిగో ప్రభా ఈ దినం వరకు నాయన అపోస్తల కార్యములు పూర్తి చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నాయన యేసయ్య. ఇక నువ్వు ప్రభా నాయన ఒక్కొక్క గ్రంథాన్ని ప్రభా తండ్రి మేము ఒక్కొక్క నాయన యేసయ్య పుస్తకాన్ని ప్రభా నాయన ఎన్ని నాయన బైబిల్లో ఉన్న 66 గ్రంథాలను ప్రభా మేము చదువుకునేలాగా సహాయం చేయ ప్రభా. నీ కరుణ చూపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.